కథలు టీవీ 1915వ సంవత్సరం పచ్చని సీతానగరంలో భారీ వర్షాలకు పూరి గుడిసె కూలిపోవడంతో పేద దంపతులు రామయ్య సీతమ్మ ప్రాణరక్షణ కోసం ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో ఆశ్రయం పొందుతారు. అది చూసి అహంకారి అయిన భూస్వామి భూషయ్య అతని భార్య కాంతమ్మ అక్కడికొచ్చి వారిని ఎగతాళి చేయడం మొదలు పెడతారు. ఏమయ్యా రామయ్య, నీ బతుకు చూస్తే నాకు చాలా జాలి, మరీ ముఖ్యంగా నవ్వు వస్తోంది. నిన్నటిదాకా ఆ పూరి గుడిసెలో ఎలుకల్లా బతికారు. వానకు ఆ గుడిసె కూలిపోతే వచ్చి ఈ పాడుబడిన మర్రి చెట్టు తొర్రలో దూరిపోయారా? మీరు మనుషులా లేక పక్షులా? ఈ చెట్టు తొర్రలో కాపురమేంటిరా? అవునండి భూషయ్య గారు, పేదాల బుద్ధి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎవరైనా గుడిసె కూలిపోతే పక్క ఊరు వెళ్లి కూలి పని చేసుకుని బ్రతుకుతారు. కాని ఇల్లు చూడండి, కోతుల్లాగా గుడ్ల గుబల్లాగా ఈ చెట్టు దొరలో పాత చాపలు బరుచుకొని తల దూర్చుకొని ఉంటున్నారు. వీళ్ళని చూస్తుంటే మన ఊరికే అవమానం. నమస్కారం భూషయ్య గారు. నమస్కారం కాంతమ్మ గారు. గుడిసె కూలిపోయినప్పుడు ఆశ్రయం ఇవ్వమని ఊర్లో అందరినీ అడిగామయ్యా, కాని ఎవరూ తలుపు తీయలేదు. ఈ ప్రకృతి మాత్రం ఎలాంటి పక్షపాతం లేకుండా తన గుండెలాంటి ఈ పెద్ద తొర్రలో మాకు చోటు ఇచ్చింది. దేవుడు ఎప్పుడూ పేదవాడిని అనాథగా వదిలియడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈ చెట్టు తొర్ర మాకు ఇప్పుడు దేవుడి గుడితో సమానమయ్యా. విన్నావా కాంతమ్మ, వీడి వేదాంతం? దేవుడి గుడి అట. అరే రామయ్య, మా ఇల్లు చూశావా? రాతి కట్టడంతో ఎంత బలంగా ఉందో. దేవుడు కరుణిస్తే మాలాగా మేడలు మిద్దెలు ఇస్తాడ్రా. ఇలా చెట్ల తొర్రలు ఇవ్వడు. ఈ చెట్టు తొర్రలో మీరు ఎన్ని రోజులు బతుకుతారో నేను కూడా చూస్తాన్రా. ఏ గాలివానో వస్తే ఆ చెట్టు విరిగి మీ ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోవటం ఖాయం. అలా అనకండి భూషయ్య గారు, మాకు అదృష్టం లేక ఆస్తిపాస్తులు లేవు కాని బతకాలన్న ఆసుంది. మీరు పెద్దోళ్ళు, మమ్మల్ని ఆశీర్వదించకపోయినా పర్లేదు కాని ఇలా శాపనార్థాలు పెట్టకండి. మా రామయ్య గారు ఈ తోరను చాలా శుభ్రం చేశారు. ఇక్కడ మాకు చలి కూడా తగలడం లేదు. ఎవరికి వారు ఉన్న దాంట్లో తృప్తి పడాలి కదండి. హామా, ఈవిడగారికి కూడా మాటలు బాగానే వస్తున్నాయే. మీ పేదోళ్ళకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఈ చెట్టు త్వరలో వానొస్తే కనీసం కడుపులోకి వేడి గంజి కూడా పోసుకోలేరు కదా. పదండి భూషయ్య గారు, వీళ్ళ దరిద్రం చూస్తుంటే మనకు కూడా అంటుకునేలా ఉంది. మన పెద్ద మేడలో హాయిగా పరుపుల మీద పడుకుందాం. పదండి. భూషయ్య కాంతమ్మలు వారిని హీనంగా చూస్తూ గర్వంగా నవ్వుకుంటూ తమ పెద్ద ఇంటి వైపు వెళ్లిపోతారు. సీతమ్మ ఏడుస్తూ చెట్టు తొర్రలోకి వెళ్ళింది. చూశారా ఏవండి, ఆ భూషయ్య గారు కాంతమ్మ గారు మనల్ని ఎంత మాటలన్నారో. మన పేదరికాన్ని చూసి నవ్వుకుంటున్నారు. నాకెందుకో చాలా భయంగా ఉంది. వాళ్ళన్నట్లు నిజంగానే ఈ చెట్టు విరిగి మన మీద పడితే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా? సీతమ్మ, నువ్వు పిచ్చిదానివి. మనుషుల మాటలకు విలువ ఉంటుంది కాని వాళ్ళ అహంకారానికి కాదు. ఈ మర్రి చెట్టు వయస్సు 100 ఏళ్లకు పైనే ఉంటుంది. ఇది ఎన్నో తుఫాన్లను వరదలను తట్టుకుని నిలబడింది. దీని వేర్లు పాతాళం దాకా అల్లుకొని ఉంటాయి. భూషయ్య గారి మేడకన్నా ఈ చెట్టు తల్లి వడి చాలా సురక్షితం. కాని ఏవండి, వాళ్ళు చెప్పినట్టు మనకిక్కడ వంట చేసుకోవడానికి కూడా వీలులేదు కదా. మనుషులు అన్నాక కడుపు నింపుకోవాలి కదా. ఎవరు చెప్పారు వంట చేసుకోలేమని? వంట అంటే కేవలం వేడివేడిగా వండుకొని తినడమే కాదు సీతమ్మ. ప్రకృతిలో దొరికే వాటిని పంచుకొని తినటం కూడా వంటే. మనం ఎప్పుడూ నిప్పు వాడకూడదని ఈ చెట్టు తొర్ర నియమం. అందుకే నేను నిన్ననే సంత నుండి కొన్ని అటుకులు, కొంచెం బెల్లం తీసుకువచ్చాను. నీటిలో నానబెట్టిన అటుకులు, బెల్లం కలిపి తింటే ఆ మధురమే వేరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రాత్రికి మనకు పండుగ భోజనమే. మీ మాటలు వింటుంటే నాకెంతో ధైర్యంగా ఉందండి. మీరు పక్కనుంటే ఈ చెట్టు తొర్ర కూడా నాకు దేవేంద్రుడి భవనంలాగే అనిపిస్తోంది. అర్ధరాత్రి సమయం. ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులతో కూడిన గుడ్డపోత వర్షం మొదలైంది. భూషయ్య రాతి మేడ చుట్టూ వరద నీరు చేరిపోయింది. నీరు ఇంట్లోకొచ్చేసింది. బాబోయ్, యావండి భూషయ్య గారు, మన ఇంట్లోకి నీళ్ళొచ్చేశాయి. మంచం మునిగిపోతోంది. పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. నాకు చాలా భయంగా ఉందండి.
దేవుడా, ఏంటి ఈ ఘోరం? వరద నీరు అంతకంతకు పెరిగిపోతోంది కాంతమ్మ. మన బీరువాలో ఉన్న ఆస్తిపత్రాలు, పట్టుబట్టలు అన్నీ నీళ్ళలో నానుతున్నాయి. ఈ గాలికి మన ఇంటి గోడలు కూడా బీటలు వారుతున్నాయి. ఇల్లు కూలిపోయేలా ఉంది. ఇప్పుడు మన ప్రాణాలు ఎలా దక్కాలండి? మనం ఇక్కడుంటే ఈ గోడలు కూలి మన మీద పడ్డం ఖాయం. ఆస్తైనా పర్లేదు, మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఎవరినైనా సాయం అడుగుదామా? ఈ అర్ధరాత్రి మనకు సహాయం చేయడానికి ఎవడొస్తాడు కాంతమ్మ? ఊరంతా వరదలో మునిగిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం. ఆ రామయ్య ఉన్న మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు ఊరికి చివర్లో ఎత్తైన మెట్ట మీద ఉంది కదా. దాని తొర్ర చాలా పెద్దది. మనం ఎలాగైనా అక్కడికి చేరుకుంటే మన ప్రాణాలు దక్కుతాయి. పద, త్వరగా నా చెయ్యి పట్టుకో. నీటి ప్రవాహానికి ఎదురీదుతూ వెళ్దాం. భూషయ్య, కాంతమ్మలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మెడలోతు నీళ్లలో ఈదుకుంటూ అతి కష్టం మీద ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. చలికి గజగజ ఉడికిపోతున్నారు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. రామయ్య, ఓ రామయ్య, మమ్మల్ని కాపాడురా బాబో. నా ఇల్లు కూలిపోతోంది. నా ఆస్తి అంతా పోయిందిరా. మా ప్రాణాలు కాపాడు. ఈ చలి మా ఎముకలు కొరికేస్తున్నాయిరా. చెట్టు తొరలో ప్రశాంతంగా నిద్రపోతున్న రామయ్య, సీతమ్మలు ఆ కేకలు విని బయటకు చూశారు. కింద వణికిపోతూ నిలబడిన భూషయ్య, కాంతమ్మలు చూసి కంగారు పడ్డారు. అయ్యో భూషయ్య గారు, లోపల తొర్రలో చాలా చోటు ఉంది, రండి. వాళ్ళిద్దరూ చెట్టు తొర్రలోకి వచ్చి చలికి వణుకుతూ కూలబడ్డారు. తొర్ర లోపల వర్షపు చినుకు ఒక్కటి కూడా పడ్డలేదు. వెచ్చగా సురక్షితంగా ఉంది. సీతమ్మా, నన్ను క్షమించు తల్లి. ఉదయం నిన్ను, నీ భర్తను గుడ్ల గోబలని, కోతులని ఎంత అవమానించానో నాకిప్పుడు గుర్తొచ్చి నా ప్రాణం కాలిపోతుంది. నా అహంకారం, నా మేడ అన్నీ ఆ వరద నీళ్ళల్లో కలిసిపోయాయి. కాని మీరు ఆశ్రయం పొందిన ఈ చెట్టే మమ్మల్ని ప్రాణాలతో నిలబెట్టింది. నేను మనిషిని కాదు సీతమ్మ, రాక్షసిని. అయ్యో, ఏడవకండి కాంతమ్మ గారు. ఇది బాధపడే సమయం కాదు. ప్రకృతి ముందు మనమంతా ఒక్కటే. ఆ దేవుడు ఆపద తెచ్చినా కాపాడుకోవడానికి ఈ చెట్టును చూపించాడుగా. ఆనాడు మమ్మల్ని ఎగతాళి చేశారని నాకు ఏమాత్రం కోపం లేదు. ఇప్పుడు మీరు ప్రమాదంలో ఉన్నారని జాలి మాత్రమే వేసింది. మీరు సురక్షితంగా ఇక్కడికొచ్చారు, అదే నాకు 10,000. రామయ్య, నేను ఊరి పెద్దను అని, నాకు చాలా ఆస్తి ఉందని గర్వపడ్డానురా. నా మేడను చూసి విర్రవీగాను. కాని ప్రకృతి నా గర్వాన్ని నేలమట్టం చేసి నన్ను నిలువునా ముంచేసిందిరా. నిన్ను పిచ్చివాడన్నాను, కాని నీకున్న ఆ మంచి మనస్సు, ఈ ప్రకృతి మీద నీకున్న నమ్మకం నా ఆస్తి కన్నా 1,000,000 రెట్లు గొప్పదిరా. నన్ను క్షమించరా రామయ్య. భూషయ్య గారు, మీరు పెద్దవారు, నా కాళ్ళు పట్టుకోకూడదయ్యా. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. మన ఆస్తులు శాశ్వతం కాదు. కేవలం మనం తోటి మనుషులకు చేసే మేలు మాత్రమే శాశ్వతంగా నిలబడిపోతుంది. గాలి, వాన, నది ఇవి ప్రకృతి స్వరూపాలు. వాటి ముందు మనం చాలా చిన్నవాళ్లం. నా అనుభవం నాకు ఈ మర్రి చెట్టు తొర్రలో ఆశ్రయం పొందాలని చెప్పింది. అది ఈ రోజున మన 4 ప్రాణాలకు ఆశ్రయం ఇచ్చింది. అంతా దేవుడి దయ. మీరేమీ బాధపడకండి. కొద్దిసేపటికి భూషయ్య, కాంతమ్మలకు చలి తగ్గి విపరీతమైన ఆకలి మొదలైంది. వాళ్ళ పేదాలు ఎండిపోయాయి. రామయ్య గారు, మా ఇంట్లో తినడానికి ఒక ముద్ద కూడా మిగల్లేదు. అన్నీ వరద నీళ్ళల్లో కొట్టుకుపోయాయి. రాత్రి నుంచి ఆకలితో కడుపు కాలిపోతోంది. ఈ రోజుకి మా పరిస్థితి కటిక పేదల కన్నా హీనంగా మారింది. కాని ఈ చెట్టు త్వరలో వంట చేసుకోలేం కదా. మా ప్రాణాలు ఆకలికి పోయేలా ఉన్నాయి. కాంతమ్మగారు, మీరు ఆకలితో మా గడపకొచ్చిన అతిథులు. ఇక్కడ వంట చేయలేం నిజమే, కాని ఆకలి తీర్చుకోవడానికి పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. నేను నిన్న ఉదయం కొన్ని అటుకులు నీళ్ళల్లో నానబెట్టి అందులో బెల్లం కలుపుంచాను. అది చాలా కమ్మగా ఉంటుంది. రండి, మీ అందరికీ వడ్డిస్తాను. ఆకలితో ప్రాణాలు విడవకూడదు. సీతమ్మ ఎంతో ప్రేమగా మరీ ఆకులలో ఆ బెల్లం అటుకులను భూషయ్యకు, కాంతమ్మకు వడ్డించింది. ఆ రాత్రి ఆ భయంకరమైన తుఫాను వాతావరణంలో ఆ అటుకులు వాళ్లకు అమృతల్లా అనిపించాయి. భూషయ్య ఆ అటుకులు తింటుంటే ఆయన కళ్ల నుంచి కన్నీళ్లు రాలాయి. రామయ్య,
ఇన్నాళ్ళు నా మేడలో నేను తిన్న పంచభక్ష పరమాన్నాలలో ఎప్పుడూ ఇంత రుచి తగలలేదురా. నువ్వు వంట చేయడానికి నిప్పు వాడలేదు, కాని నీ భార్య ఇందులో తన స్వచ్ఛమైన ప్రేమను కలిపింది. పేదవాడి చేతి ముద్దలో ఉన్న కమ్మదనం కోట్లు పెట్టినా దొరకదని నాకు ఈరోజే తెలిసిందిరా. కష్టాలు మనిషికి పాఠాలు నేర్పుతాయి భూషయ్య గారు. ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి అంతస్తులు ఒకేలా ఉండవు. రేపు ఈ నీళ్లు తగ్గాక మళ్లీ వెళ్లి కొత్త జీవితం మొదలు పెడతాం. కాని ఈసారి మీ మనసులో గర్వాన్ని కాకుండా తోటి మనుషుల పట్ల ప్రేమానురాగాలను నింపుకోండి. అప్పుడు ఏ వరద వచ్చినా మనల్ని ఏమీ చెయ్యదు. తెల్లవారేసరికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. సూర్యకిరణాలు ఆ చెట్టు తొరలోకి పడుతున్నాయి. వరద నీరు మెల్లిగా తగ్గిపోయింది. భూషయ్య తన మేడవైపు చూశాడు. అది సగానికి పైగా కూలిపోయి బురదతో నిండిపోయింది. చూశారా రామయ్య, నిన్నటిదాకా అది నా ఆస్తి, నా గర్వం. ఈ రోజు అది కేవలం ఒక మట్టి దిబ్బ. కాని నువ్వు నమ్ముకున్న ఈ చెట్టు తొర్ర ఏ ఆర్భాటం లేకుండా నిలబడి మనందరి ప్రాణాలను నిలబెట్టింది. ఒక మనిషి గొప్పతనం వాడు కట్టే మేడల్లో కాదు, వాడు చేసే సాయంలో, వాడి ఆలోచనలో ఉంటుందని నాకు ఇవాళ అర్థమయ్యింది. నిజమే సీతమ్మ, ఈ ఆపద మన మధ్య ఉన్న అహంకారపు గోడల్లో శాశ్వతంగా కూల్చేసింది. ఇక నుంచి నేను నిన్ను నా సొంత చెల్లెల్లా చూసుకుంటాను. మీ మంచి మనసు లేకపోతే మేమీరోజు ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. మా ఆస్తి పోయినా మీలాంటి మంచి మనుషులు మాకు బంధువులుగా దొరికారు. అంతా దేవుడి దయ కాంతమ్మ గారు. మనుషులందరం ఒక్కటే, కలిసి ఉంటే కలదు సుఖం. ఊరి జనాలకు మన వంతు సహాయం చేద్దాం పదండి. రామయ్య, నా ఆస్తిలో సగం నీకు రాసిస్తాను. మనమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. నన్ను కాదనుకురా. నాకు ఆస్తులు వద్దు భూషయ్య గారు, నాకు మీ ప్రేమ చాలు. ఆ భయంకరమైన తుఫాను భూషయ్య దంపతుల మేడను కూల్చేసినా వారి మనసులోని అహంకారాన్ని పూర్తిగా కడిగేసింది. రామయ్య సీతమ్మల నిస్వార్థమైన ప్రేమ వారిని గొప్ప మనుషులుగా మార్చింది. ఆ రోజు నుంచి భూషయ్య తన ఆస్తిని ఊరి జనుల బాగు కోసం ఖర్చు చేస్తూ రామయ్య దంపతులను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు. ఆ చెట్టు తొర్ర వారి జీవితాల్లో ఒక గొప్ప గుడిలా నిలిచిపోయింది. నీతి: ప్రకృతి ముందు మనిషి అహంకారం, సంపద ఏమాత్రం పనికిరావు. ఆపదలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించేవాడే నిజమైన ధనవంతుడు. స్వచ్ఛమైన ప్రేమతో పెట్టే గుప్పెడు అన్నమైనా సరే ప్రాణాల్ని కాపాడుతుంది. గోదావరి తీరాన ఉన్న కృష్ణాపురం అనే పల్లెటూరు. ఆ ఊరిలో రంగయ్య సీతమ్మ దంపతులకు గౌరీ అనే ఒక చురుకైన కూతురు ఉంది. రంగయ్యకు 10 ఎకరాల మాగాణి పొలం ఉంది. ఒకరోజు సాయంత్రం రంగయ్య పొలం నుండి ఎంతో విచారంగా ఇంటికొచ్చాడు. ఏమే సీతమ్మా, ఈ ఏడాది వానలు బాగా పడ్డాయి కాని మనకు కష్టాలు మాత్రం తప్పేలా లేవు. పొలం దున్నడానికి మన దగ్గర ఉన్న ఎద్దులు ముసలివైపోయాయి. అవి అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాయి. నిజమేనండి, ఆ ఎద్దులు 10 ఏళ్లుగా మనకు సేవ చేస్తున్నాయి. పాపం వాటికి వయసైపోతుంది. కాని కొత్త ఎద్దులు కొనడానికి మన దగ్గర రాగి కాసు కూడా లేదు కదా. ఇప్పుడు ఎలాగండి? అదే నాకు అర్థం కావడం లేదు సీతమ్మా. ఎద్దులు లేకపోతే ఈ 10 ఎకరాల మాగాని దున్నలేము. విత్తనాలు కూడా కొనాలి. వ్యవసాయం ఆగిపోతే మనం పస్తులుండాల్సిందే. నాన్నగారు, మీరలా దిగులు పడకండి. నేను మన పాత లెక్కలన్నీ చూశాను. జాతరలో కొత్త ఎద్దులు, విత్తనాలు కొనాలంటే మనకు ఖచ్చితంగా 500 వరహాలు అవసరమవుతాయి. 500 వరహాల? అంత డబ్బు మనం ఎక్కడి నుండి తీసుకొస్తాం తల్లి? మన దగ్గరున్నదంతా గత ఏడాది పంట నష్టానికే సరిపోయింది. నేను ఎవరినైనా అప్పు అడగాలి. అప్పు అడగాలంటే మన ఊర్లో గజపతి గారు తప్ప ఇంకెవరున్నారు? కానీ ఆయన దగ్గర అప్పు తీసుకుంటే వడ్డీల మీద వడ్డీలు వేసి మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతారని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు కదండి. అమ్మ చెప్పింది నిజమే నాన్నగారు. ఆ గజపతి గారు మంచివారు కాదు. గతంలో పక్క వీధి రామయ్య గారి పొలం కూడా అలాగే అప్పు కింద లాక్కున్నారట. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. నువ్వు ఆడపిల్లవి గౌరీ. నీకు ఈ వ్యవసాయం, అప్పుల గురించి ఏం తెలుసు? పంతులు గారి దగ్గర 4 అక్షరాలు నేర్చుకోగానే పెద్దదానివైపోయావా? నేను ఈ ఇంటి యజమానిని. నాకు తెలిసేం చేయాలో. నాన్నగారు, నేనాడపిల్లనే కావచ్చు, కాని చదువుకున్నాను. ఆ గజపతి గారి దస్తావేజుల్లో ఏదో మోసం ఉంటుందని నా అనుమానం. దయచేసి నేను చెప్పేది వినండి. మనం వేరే దారి చూసుకుందాం.
నోరు మూయమ్మ గౌరీ, ఎదురు చెప్పకు. వేరే దారేముంది నాకు? వ్యవసాయం ఆగిపోతే మనం ఇబ్బంది పడతాం. నేను రేపు ఉదయాన్నే వెళ్లి ఆ గజపతి గారిని అప్పడుగుతాను. నువ్వు ఇంట్లో పనులు చూసుకో. ఏవండి, ఆడపిల్ల ఆశగా చెబుతోంది కదా, కాస్త వినండి. ఆ గజపతి గారి దగ్గరికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఏమైనా తేడా వస్తే మన 10 ఎకరాల పొలం పోతుందండి. ఆడవాళ్ల బుద్ధి ఎప్పుడూ ఇంతే. మీకు ఎప్పుడూ భయమే. నా పొలం ఎక్కడికి పోతుంది? నేను కష్టపడి పంట పండించి 500 వరహాలు 6 నెలల్లో తీర్చేస్తాను. ఇది నా తుది నిర్ణయం. మరుసటి రోజు ఉదయం రంగయ్య గజపతి గారి ఇంటికి వెళ్లాడు. రంగయ్యను చూడగానే గజపతి ముఖంలో నకిలీ నవ్వు కనిపించింది. రా రంగయ్య రా, ఎంతకాలానికి ఈ పేదవాడింటికొచ్చావు? ఈ ఊరిలో నీ అంత నిజాయితీపరుడైన రైతు ఇంకెవరూ లేరని నేను ఎప్పుడూ బసవడితో చెబుతూ ఉంటాను. అవునయ్యా రంగయ్య గారు, మా యజమాని గారు ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతూ ఉంటారు. మీ 10 ఎకరాల మాగాని ఎంత సారవంతమైనదో ఆయనకు బాగా తెలుసు. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? అంతా మీ దయ గజపతి గారు. ఈ ఏడాది కొత్త ఎద్దులు, విత్తనాలు కొనుక్కోవడానికి నాకు కాస్త ధన సహాయం కావాలి. మీరు కాదనకుండా ఒక 500 వరహాలు అప్పుగా ఇస్తే 6 నెలల్లో తీర్చేస్తాను. కేవలం 500 వరహాలే కదా రంగయ్య, నీకు లేదంటానా? నువ్వు అడగాలే కాని తప్పకుండా ఇస్తాను. బసవడా, లోపలికెళ్ళి ఆ పెట్టెలో ఉన్న 500 వరహాలు తీసుకురా. అలాగే యజమాని గారు. కాని రంగయ్య గారో, మాకంటూ ఒక లెక్కుండాలి కదా. మీరు 6 నెలల్లో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మీ 10 ఎకరాల పొలం మా యజమాని గారికి చెందుతుందని ఒక పత్రం రాసుకోవాలి. 10 ఎకరాల పొలమా? 500 వరహాలకు 10 ఎకరాలు తాకట్టు పెట్టాలా? గజపతి గారు, ఏమైనా ఇబ్బంది వచ్చి 6 నెలల్లో కట్టలేకపోతే నా ఆస్తి పోతుంది కదా. నాకెందుకో భయంగా ఉంది. అయ్యో పిచ్చి రంగయ్య, నువ్వు 6 నెలల్లో ఖచ్చితంగా డబ్బులు ఇస్తావని నాకు తెలుసు. అదొక పట్వారీ నిబంధన మాత్రమే. నేను నీ పొలం ఎందుకు తీసుకుంటాను? నీకు నమ్మకం లేకపోతే డబ్బులొద్దులే, వెళ్ళిపో. అవునయ్యా రంగయ్య గారు, నిన్న వీధి చివర ఉన్న పుల్లయ్య ఈ అప్పు కోసమే వచ్చాడు. మీరు వద్దంటే ఆయనకు పిలిచి ఇచ్చేస్తాం. మీలాంటి భయస్థులకు వ్యవసాయం ఎందుకు? వెళ్ళి ఇంట్లో కూర్చోండే. ఆపండి బసవడు, నేను భయపడడం లేదు. నా మీద, నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది. ఆ పుల్లయ్యకివ్వకండి. నేనే ఆ పత్రాల మీద నా వేలిముద్ర వేస్తాను. దస్తావేజులు సిద్ధం చేయండి. భేష్ రంగయ్య, ఇది ధైర్యం అంటే. బసవడా, కాగితం మీద 500 వరహాలు అని రాసి రంగయ్య గారి వేలిముద్ర తీసుకో. రంగయ్య, ఇక వెళ్ళు, కొత్త ఎద్దులు కొని వ్యవసాయం మొదలుపెట్టో. రంగయ్య చేత వేలిముద్ర వేయించుకున్నాడు. రంగయ్య డబ్బులు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే గజపతి, బసవడు గట్టిగా నవ్వుకున్నారు. 6 నెలలు గడిచాయి. రంగయ్య కష్టానికి తగినట్లుగా పంట చాలా బాగా పండింది. పంట అమ్మి 500 వరహాలు తీసుకుని గజపతికి అప్పు తీర్చడానికి అతని ఇంటికి వెళ్ళాడు. నమస్కారం గజపతి గారు, మీరిచ్చిన అప్పుతో నేను ఎద్దులు కొని చాలా కష్టపడ్డాను. పంట అద్భుతంగా పండింది. ఇదిగోండి మీరిచ్చిన 500 వరహాలు. నా పత్రాలు నాకు ఇచ్చేయండి. ఏంటూ రంగయ్య, 500 వరహాలు తెచ్చావు? నువ్వు నాకు ఇవ్వాల్సింది 500 కాదు, 5000 వరహాలు. నీకేమైనా మతిపోయిందా అంటే? సరైన డబ్బులు తెచ్చి మాట్లాడో. ఏంటి గజపతి గారు, 5000 వరహాలా? నేను మీ దగ్గర తీసుకున్నది కేవలం 500 వరహాలే కదా. మీరెందుకు ఇలా మాట మారుస్తున్నారు? ఇది మీకు అన్యాయం అనిపించడం లేదా? మర్యాదగా మాట్లాడు రంగయ్య. మా యజమాని గారు ఎందుకు అబద్ధం చెబుతారో? ఇదిగో నీ దస్తావేజులో, ఇందులో నువ్వు 5000 వరహాలు తీసుకున్నట్టు స్పష్టంగా రాస్తుంది. ఇక్కడున్నది నీ వేలిముద్ర కాదా? ఇది నా వేలిముద్రే, కానీ నేను తీసుకున్నది 500. మీరు నన్ను ఘోరంగా మోసం చేశారు. కాగితంలో సున్నాలు పెంచి దొంగ లెక్కలు రాశారు. ఇది పచ్చి మోసం. మోసమో కాదో నాకు తెలీదు. చట్టం ప్రకారం ఈ కాగితం మీద 5000 వరహాలని ఉంది. నువ్వు ఇప్పుడు 5000 వరహాలు ఇవ్వలేవు కాబట్టే షరతు ప్రకారం నీ 10 ఎకరాల పొలం నాదే. వద్దు గజపతి గారు, ఆ పొలం పోతే నేను బతకలేను. నా భార్య బిడ్డలు రోడ్డున పడతారు. నా కాగితాలు నాకిచ్చేయండి, లేదంటే నేను ఊరి పెద్ద కాపుగారికి ఫిర్యాదు చేస్తాను. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో. ఆ పెద్ద కాపుగారి దగ్గర కూడా మా దస్తావేజులే గెలుస్తాయి. రేపు ఉదయానికల్లా నీ 10 ఎకరాల పొలం ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే పొలం నుండి పంపించేస్తాను. రంగయ్య
తన కూతురు చెప్పిన మాట వినకుండా ఎంత పెద్ద తప్పు చేశాడో అని కుమిలిపోతూ ఇంటికి నడిచాడు. రంగయ్య ఇంటికొచ్చి గుమ్మంలోనే కుప్పకూలిపోయి ఏడవటం మొదలుపెట్టాడు. సీతమ్మ, గౌరీ పరుగున వచ్చి అతన్ని పట్టుకున్నారు. జరిగిన మోసం విన్న సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో దేవుడా, నా భర్తను ఎంత దారుణంగా మోసం చేశారు. నేను ఆనాడే చెప్పాను, ఆ గజపతి మంచివాడు కాదని. ఇప్పుడు మన 10 ఎకరాల పొలం పోతే మనం ఏమైపోవాలండి? అమ్మా, నువ్వేడవకు. నాన్నగారు, మీరు కన్నీళ్లు తుడుచుకోండి. ఏడుస్తూ కూర్చుంటే ఆ మోసగాడు మన పొలం లాక్కుంటాడు. అసలు దస్తావేజుల మీద సంతకం చేసేటప్పుడు అందులో ఏం రాసిందో మీరు చూసారా నాన్నా? లేదు గౌరీ, నా కళ్ళకు ఆ బసవుడు 500 అడే చూపించాడు. నేను ఆత్రంలో సరిగ్గా చూడకుండా వేలిముద్ర వేశాను. వాళ్ళు అప్పటికప్పుడే అందులో ఒక 0 కలిపి 5,000 అని మార్చి ఉంటారు తల్లి. నీ మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నాన్నగారు, గతం గురించి బాధపడకండి. ఆ కాగితం మీద వారు 0 అదనంగా రాశారంటే అందులో వాడిన సీర కొత్తగా ఉంటుందని పంతులుగారు ఒకసారి పాఠంలో చెప్పారు. కాని అది మనం నిరూపించలేం. మనకు వేరే బలమైన సాక్ష్యం కావాలి. వేరే సాక్ష్యం ఎక్కడుండొస్తుంది గౌరీ? వాళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు. వాళ్లే సాక్ష్యాలు ఎందుకు వదులుతారు? రేపుదయాన్నే ఆ గజపతి వచ్చి మన పొలం లాక్కుంటాడు. మన బతుకు కష్టాల పాలవుతుంది. అలా జరగనివ్వనమ్మా. నేనా పత్రాల గుట్టు విప్పుతాను. నాన్నగారు, అసలా గజపతి దగ్గర 5,000 వరహాలిచ్చేంత డబ్బుందా? ఆయనకు ఊళ్ళో వేరే వ్యాపారాలేమైనా ఉన్నాయా? లేదు తల్లి, వాడికంత స్తోమత లేదు. పట్నంలో సుబ్బయ్య అనే పెద్ద వ్యాపారి దగ్గర అప్పు తెచ్చి ఈ ఊరిలో వాళ్లకు వడ్డీకి ఇస్తుంటాడు. వాడి దగ్గర ఖచ్చితంగా 5,000 వరహాలు ఉండవు. ఇదే మనకు కావాల్సిన సాక్ష్యం నాన్నగారు. వాడు అప్పు తెచ్చే ఆ సుబ్బయ్య గారు ఎలాంటివారు? ఆయన నిజాయితీపరుడేనా? ఆయన నొప్పిస్తే మనం గజపతి దొంగతనాన్ని బయటపెట్టొచ్చు. సుబ్బయ్య గారు చాలా నిజాయితీపరుడు తల్లి. ఆయన పట్నంలో అందరికీ గౌరవనీయుడు. కాని ఆయన పట్నంలో ఉంటాడు. మనకోసం ఈ ఊరికెందుకొస్తాడు? మనం సామాన్య రైతులం కదా. న్యాయం ఎక్కడుంటే పెద్దలక్కడికొస్తారు నాన్నగారు. నేనిప్పుడే పట్నం బయలుదేరుతున్నాను. ఆ సుబ్బయ్య గారిని కలిసి అసలు నిజమేంటో కనుక్కుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మన పొలం ఎక్కడికి పోదు. గౌరీ ఎంతో ధైర్యంగా పట్నం వెళ్లి సుబ్బయ్య గారి ఇంటికి చేరుకుంది. అతనికి నమస్కరించి తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని, దస్తావేజుల మోసాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. సుబ్బయ్య గారు, మా నాన్న చాలా అమాయకుడు. ఆ గజపతి మా 10 ఎకరాల పొలం లాక్కోడానికి 500 వరహాలను 5,000గా మార్చాడు. దయచేసి మీరు రేపు మా ఊరి రచ్చబండకొచ్చి నిజం చెప్పాలి. అమ్మాయి, నీ ధైర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ గజపతి నా దగ్గర తీసుకువెళ్ళింది కేవలం 500 వరహాలే. వాడికి 5,000 వరహాలిచ్చేంత స్తోమత లేదు. నా లెక్కల పుస్తకం తీసుకుని నేను రేపు తప్పకుండా రచ్చబండకొస్తాను. మరుసటి రోజు ఉదయం కృష్ణాపురం రచ్చబండ దగ్గర జనమంతా గుమిగూడారు. పెదకాపు వీరయ్య గారు మధ్యలో ఆసీనులై ఉన్నారు. రంగయ్య, సీతమ్మ భయంగా నిలబడి ఉన్నారు. గజపతి, బసవడు దర్జాగా వచ్చారు. పెదగాబు గారు, ఈ రంగయ్య నా దగ్గర 5,000 వరహాలు అప్పుగా తీసుకున్నాడు. 6 నెలలు కట్టకపోతే 10 ఎకరాల పొలం నాదే అని వాడే వేలిముద్ర వేశాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా నాటకాలాడుతున్నాడు. రంగయ్య, గజపతి చెబుతున్నది నిజమేనా? నువ్వు దస్తావేజుల మీద 5,000 వరహాలకు వేలిముద్ర వేసింది నిజమేనా? ఇందులో నీ సమాధానమేంటి? నిజం చెప్పు. నేను వేలుముద్ర వేసింది నిజమే పెద్దయ్యా. కాని వీరు చెబుతున్నది పచ్చి అబద్ధం. మీరు కావాలని నన్ను మోసం చేశారు. 500 వరహాలకు 0 కలిపి 5,000గా మార్చారు. నా 10 ఎకరాల పొలం లాక్కుంటున్నారు. చూశారా పెద్దయ్యా, డబ్బు కట్టలేక వాడు మా మీద నిందలేస్తున్నాడు. మేం మోసం చేశామని నిరూపించడానికి ఆడి దగ్గర సాక్ష్యముందా? చట్ట ప్రకారం ఈ కాగితాలు మా దగ్గరే ఉన్నాయి. ఆ పొలం మాదే. మీరు తీర్పు చెప్పాలే. అప్పుడే గౌరీ జనంలో నుండి ధైర్యంగా ముందుకొచ్చింది. సాక్ష్యం నా దగ్గరుందండి బసవడు గారు. మీరు మా నాన్నను ఎలా మోసం చేశారో నేను నిరూపిస్తాను. పెదకాపు గారు, నన్ను మాట్లాడటానికి అనుమతించండి. నా తండ్రి తరపున నేను వాదిస్తాను. నువ్వెవరువే మాట్లాడుకోవడానికే? నువ్వొక ఆడపిల్లవే. నీకు కాగితాల గురించి, లెక్కల గురించి ఏం తెలుసు? వెళ్ళి ఇంట్లో వంట చేసుకో. ఇది మగాల వ్యవహారం. పెద్దయ్యా, ఈ చిన్నపిల్లను ఇక్కడి నుండి పంపించండి. ఇది మగాళ్ల వ్యవహారమే కావచ్చు గజపతి గారు. కాని మోసపోతుంది నా కన్న తండ్రి, నా కుటుంబం. ఆయన ఆపదలో ఉన్నప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత కూతురుగా నాకుంటుంది.
ఆడపిల్ల అని నన్ను తక్కువ అంచనా వేయకండి. గౌరీ, నువ్వు చదువుకున్న దానివని నాకు తెలుసు. నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఆ మోసం ఏంటో నువ్వే నిరూపించు తల్లి. నేను నీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు పెద్దయ్య. గజపతి గారు, మీరు మా నాన్నకు 5,000 వరహాలు అప్పుగా ఇచ్చారు కదా, అసలు 6 నెలల క్రితం మీ దగ్గర అంత డబ్బుందా? మీకున్న ఒకే ఒక్క ఇల్లు తాకట్టులో ఉందని ఊళ్ళో అందరికీ తెలుసు. నా దగ్గర డబ్బు లేకపోవడం ఏంటే? నేను పెద్ద వడ్డీ వ్యాపారిని. నా పెట్టెలో ఎప్పుడు 10,000 వరహాలు మూలుగుతూ ఉంటాయి. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోనో అందరికీ నేనే ఇస్తుంటాను. పచ్చి అబద్ధం పెద్దయ్య. ఇతను పట్నంలో ఉన్న సుబ్బయ్య గారి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇక్కడ వడ్డీకిస్తుంటాడు. ఈయన మా నాన్నకు అప్పిచ్చిన రోజే ఆ సుబ్బయ్య గారి దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు. అదంతా అబద్ధం పెద్దయ్యా. ఈ పిల్లకు మతిపోయిందే. ఈ సుబ్బయ్య గారు పట్నంలో ఉంటారు. ఆయనకి ఇక్కడ జరిగే వ్యాపారం గురించి ఏం తెలుస్తుంది? మా దస్తావేజులు నిజమైనవే. అబద్ధం ఎవరు చెబుతున్నారో ఎప్పుడే తేలిపోతుంది. నేను ఆ సుబ్బయ్య గారినే స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చాను. సుబ్బయ్య గారు, దయచేసి ముందుకొచ్చి నిజమేంటో అందరికీ చెప్పండి. సుబ్బయ్య తన చేతిలో లెక్కల పుస్తకంతో జనంలో నుండి ముందుకొచ్చాడు. గజపతి బసవడు అతన్ని చూడగానే వణికిపోయారు. పెద్ద కాపుగారు, ఈ గజపతి ఒక పెద్ద మోసగాడు. వీడికి 5,000 వరహాలు ఇచ్చే స్తోమత లేదు. 6 నెలల క్రితం వీడు నా దగ్గరకు వచ్చి తీసుకువెళ్ళింది కేవలం 500 వరహాలు మాత్రమే. ఇదిగో నా లెక్కల పుస్తకంలో వాడి సంతకం. ఏంటి గజపతి, సుబ్బయ్య గారు చెబుతున్నది నిజమేనా? నా దగ్గరే దొంగ నాటకాలు ఆడతావా? అంతేకాదు పెద్దయ్య, వీడు ఎంతో మంది అమాయకపు రైతులను ఇలాగే మోసం చేశాడు. కాగితాల మీద దొంగ సున్నాలు చుట్టి ఆస్తులు లాక్కోవడం వీడికి ఎన్నతో పెట్టిన విద్య. యజమానే, మన గుట్టు పూర్తిగా రట్టయిపోయిందే. ఈ సుబ్బయ్య గారు వస్తారని మనం కలలో కూడా ఊహించలేదు. ఇక నుండి పారిపోదాంరా, లేదంటే ఈ జనం మనల్ని ఊళ్ళో ఉండనివ్వరు. నన్ను క్షమించండి పెద్దయ్య. డబ్బు ఆశతో నేను ఈ తప్పు చేశాను. రంగయ్య 500 వరహాలు నాకు ఇచ్చేశాడు కాబట్టి వాడి దస్తావేజులు వాడికి ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి. నిన్ను వదిలే ప్రసక్తే లేదు గజపతి. నువ్వు రైతులను దారుణంగా మోసం చేశావు. ఈ క్షణమే నీ ఆస్తిని జప్తు చేసి నువ్వు మోసం చేసిన రైతులందరికీ పంచుతాను. ఈ ఊరి నుండి నిన్ను, నీ గుమస్తాను శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను. ఊరి జనం వీరిని ఊరి పొలిమేరలు దాటించండి. రచ్చబండ తీర్పు తర్వాత గజపతి ఊరి నుండి వెళ్లిపోయాడు. రంగయ్య 10 ఎకరాల పొలం అతనికి సురక్షితంగా దక్కింది. ఇంటికి రాగానే రంగయ్య, నన్ను క్షమించి తల్లి గౌరి. నువ్వు ఆడపిల్లవని, నీకు లోకం తెలియదని నేను నిన్ను ఎంతో తక్కువగా అంచనా వేశాను. నీ మాట వినకుండా నా అహంకారంతో మన కుటుంబాన్ని కష్టాల పాలు చేయబోయాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నాన్నగారు, మీరలా కన్నీళ్లు పెట్టుకోకండి. మీరు కుటుంబం కోసమే కదా ఆ మోసగాడి దగ్గరికి వెళ్లారు. తప్పు ఎవరిదైనా కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఒకటే కదా నాన్నగారు. అవును తల్లి, నువ్వు లేకపోతే ఈ రోజు మనకు బతుకుండేదే కాదు. కొడుకులున్నవాళ్లు మాత్రమే అదృష్టవంతులని ఊళ్ళో వాళ్ళంటుంటే నేను బాధపడేదాన్ని. కాని నిన్ను చూశాక ఆ భగవంతుడు నాకు కొడుకు కంటే గొప్ప కూతుర్నిచ్చాడని గర్వంగా ఉంది. నిజమే సీతమ్మ. వ్యవసాయంలో తోడుండడానికి కొడుకెంత అవసరమో, కష్టాల్లో తెలివితేటలతో కాపాడడానికి కూతురు కూడా అంతే అవసరం. ఒక చదువుకున్న కూతురు 10 మంది కొడుకులతో సమానమని నా బిడ్డ ఈరోజు నిరూపించింది. మీ ప్రేమకు కృతజ్ఞతలు నాన్నగారు. మనకి 10 ఎకరాల మాగాణి చాలు. మీరు కష్టపడి వ్యవసాయం చేయండి. దానికి సంబంధించిన లెక్కలు, లావాదేవీలన్నీ ఇక నుండి నేను చూసుకుంటాను. ఏ మోసగాడు మన గడప తొక్కలేడు. తప్పకుండా గౌరీ. ఇక నుండి ఈ ఇంటి వ్యవహారాలన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. నీ సలహా లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. మన పాత రోజులు మళ్లీ వచ్చాయి. ఇక మన కుటుంబం సంతోషంగా బతుకుతుంది. ఆ రోజు నుండి రంగయ్య తన కూతుర్ని ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఆమె సలహాలతో వ్యవసాయం చేసి ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ గౌరి తెలివితేటల్ని, ఆమె తన తండ్రిని కాపాడుకున్న విధానాన్ని కథలు కథలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఆడపిల్లల్ని తక్కువంచనా వేయకూడదు. చదువుకున్న ఆడపిల్ల తన తెలివితేటలతో కుటుంబానికి ఎంతటి ఆపదొచ్చినా రక్షించగలదు. అలాగే కాగితాల మీద సంతకం పెట్టే ముందు వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకోవటం చాలా అవసరం.